చికెన్లో పెరిగేసాను. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం అలాగా సాల్ట్ పెరుగు నీట్గా కలుపుకొని అలాగా నీట్గా కలిపేసి పసుపు వేయాలి. అలాగే పసుపు కొంచెం తీసుకోవాలి. కొంచెం పసుపు తీసుకోవాలి. పసుపు కొంచెం తీసుకొని కొంచెం పసుపు ఇంకా సాగపోతే కొంచెం వేసుకోవాలి. పసుపు తీసుకోవాలి. అయిపోయింది. ఈ పసుపు వేసిన తర్వాత కారం ఉన్నది అక్కడ స్టార్టింగ్ వెళ్ళి కారం ఇట్లా కొంత కారం 2 చెంచాలు కారం తీసుకోవాలి. 2 స్పూన్లు కారం తీసుకొని మళ్ళీ దాన్ని కలపాలి. 1 స్పూన్ వేస్తాను కారం. అలాగే కలిపేసి నిమిషాలు గీసాం వెళ్ళి అలాగే నిమ్మకాయ రసం తీసి ఒక నిమ్మకాయని అందులో వేసుకోవాలి. వేసుకొని నీట్గా దాన్ని కలపాలి. ముందు ఆనియన్స్ వేసుకోండి. ఉల్లిపాయ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ముందు వేసుకొని అలాగే కొంచెం అలాగా కలరేయాలి. నీట్గా వేగాలి. బాగా వేపనిచ్చి ఒక టమాటీ వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత నీట్గా కలరేసి దాన్ని బాగా ముగ్గనిచ్చిన తర్వాత అప్పుడు చికెన్ వేయాలి. అంతవరకు వేయకూడదు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ప్యాకెట్ ఇదిగా తీసుకోవాలి. ఇందులో వేసుకొని కొంచెం సేపు వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే కొంచెంసేపు వేగాలి. ఇప్పుడు చికెన్ అందులో వేసుకోవాలి. ముందు కలిపి ఉంచిన తర్వాత అన్ని పెరుగు ఉప్పు సాల్ట్ అన్ని పసుపు అన్నీ వేసిన చికెన్ ఇప్పుడు అందులో వేసుకున్నాం. వేసుకొని దాన్ని ఫ్రైగా కలరేయాలి. నీట్గా ఇప్పుడు కలరేసామా 1 నిమిషం హైలైట్ కొంచెం వాటర్ వేసుకున్నాను. నేనైతే గ్రేవీ కావాలంటే ఇలా దించుకోవాలి. గ్రేవీ అవసరం లేదంటే మరొక 10 నిమిషాలు ముగ్గు పెట్టాలి. ఈరోజు నేను వండిన చికెను ఎలా ఉందో చేసి నాకు సర్ప్రైజ్ చేయండి.